ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం ఏం చేసుకోవాలనుకుంటే నూడిల్స్ని కొంచెం పొడి పొడిగా ఉడికించేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఉడికించిన నూడిల్స్తో మనం చేస్తాం. ఏంటంటే ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తంగా అంటే 100% ఉడకకుండా కొంచెం మనం 80% ఉడికిన తర్వాత దాంట్లోంచి తీసేసి మనం స్ట్రైనర్లో వేసేసుకొని వెంటనే చల్లటి నీళ్ళలో వేసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకు ఆ నూడిల్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది. మనం మామూలు నూడిల్స్ చేసుకున్నా లేకపోతే ఇలాంటి ఏదైనా స్నాక్ ఐటమ్ చేసుకున్నా కూడా ఈ మెథడ్ని ఫాలో అవుతే కొంచెం లూజ్గా ఆ విడివిడిగా ఉన్న నూడిల్స్ ఉంటే ఏంటంటే తినేటప్పుడు బాగుంటుంది. ముద్దలా కాకుండా మనకు ఫ్రీగా ఉంటే సూపర్గా అనిపిస్తుంది అన్నమాట. రైట్, సో దీన్ని మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. చూడండి, చాలా తక్కువగా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. సో వీటితోటే మనం హ్యాపీగా ఇలాంటి స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు. ఇంకొంచెం స్పైసీగా కావాలన్నా ఇంకొంచెం మసాలా ఫ్లేవర్స్ కూడా కావాలనుకుంటే కూడా మనం యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు అనమాట, అది మనకు తగ్గినట్టుగా. సో ఫస్ట్ ఓకే, సో పన్నీర్, సో వీటిని నేను ముక్కలుగా కట్ చేస్తున్నాను. రైట్, ఇలా ఫుల్ లెంత్లో ఉండాలి. నెక్స్ట్ నూడిల్స్ ఒక బౌల్లో, పెద్ద బౌల్లో వేసుకుంటున్నాను. మనకు ఎన్ని అయితే అవసరమో దీనిపైన కొంచెం మనం డస్టింగ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్తో. ఓకే, సో దీనికంటే ముందు కొంచెం మిరియాల పొడి, అంటే ఆ నూడిల్స్ కొంచెం మనకు చప్పగా ఉండకుండా కొద్దిగా సీజనింగ్, కొద్దిగా సాల్ట్, రైట్. ఒకసారి ఇలా టాస్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వాటిని కలపడానికి ట్రై చేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఇలా టాసింగ్. నెక్స్ట్ కార్న్ఫ్లోర్, ఇంకొద్దిగా మనకు క్రిస్పీగా రావడానికి. ఓకే, సో వీటిని మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇలా కొద్దిగా మనం డస్ట్లా చేసేస్తే ఏంటంటే సూపర్ క్రిస్పీగా వస్తుంది, తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటుంది అనమాట మనం చేసుకునే స్నాక్ ఐటెం. కొంచెం ఓపికతో చేసుకోవాల్సింది. ఓకే, సో ఈ బౌల్లో సో ఎక్స్ట్రా తీసేస్తున్నాను నేను. సాస్ రెడీ చేసుకుంటున్నాం. దీంట్లో ఇది సెజ్వాన్ సాస్, మనకు మార్కెట్లో దొరుకుతుంది. కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట. కొద్దిగా సాస్, దీంట్లో కొంచెం స్పైసీగా ఉండడానికి రెడ్ చిల్లీ సాస్, మీరు గ్రీన్ చిల్లీ సాస్ అయినా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. అలాగే కొంచెం టొమాటో సాస్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆల్రెడీ సాసెస్లలో కూడా కొద్దిగా మనకు ఉప్పు ఉంటుంది, బట్ కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా ఉప్పు,
కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా ఆయిల్, అంటే కొన్ని చుక్కలు అయితే మనకు సరిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఆ పన్నీర్ ముక్కలకు ఆ సాస్ బాగా పట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని సో దీంట్లో పన్నీర్ ముక్కలు అలా వేసేసుకోవాలి. కోటింగ్లా వస్తే సరిపోతుంది. ఎక్కువ ఇది మనకి మ్యారినేట్ కావాల్సిన అవసరం లేదు. తినేటప్పుడు మనకు స్పైసీగా తగిలితే సరిపోతుంది. సో ఇది కొద్దిగా మనకు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మనకు మ్యారినేట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ అనేది కూడా మనకు కొంచెం వేడి కావాలి. ఒక 2 నిమిషాలు మనం వెయిట్ చేద్దాం. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మనం సిద్ధం చేసుకున్న పన్నీర్ ముక్కను తీసేసుకొని నూడిల్స్తో రోల్ చేసేసేయాలి ఇలా. ఓకే, సో మధ్యలో మనకి పన్నీర్ ఉంటుంది, పైనుంచి అంతా కూడా ఇలా నూడిల్ కోట్ అనేది వస్తుంది. సో దీన్ని మెల్లిగా దాంట్లోకి జారబెట్టుకోవాలి మనం ఆయిల్లో. ఓకే, సో కొంచెం ఓపికతో చేసుకుంటే ఇలాంటి స్నాక్ ఐటెం మనం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి కూడా. ఎవరైనా మనకి ఇంటికి గెస్ట్లు వచ్చిన పిల్లలకు చేసి పెట్టాలన్నా కానీ వెరైటీగా ఉంటుంది. కాబట్టి నేను ఇందాక చెప్పాను, నూడిల్స్ అనేది మనకు కొంచెం విడివిడిగా వస్తే ఇలా చుట్టుకోవడానికి కూడా బాగుంటుంది. మొత్తంగా అలా ముద్దలా వస్తే ఏంటంటే అది తినేటప్పుడు కూడా బాగోదు. అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్, సో నూడిల్స్ చుట్టాక 3 సరిపోయాయి మనకు దీంట్లో. సో మిగతాయి కూడా సేమ్ ఇదే మెథడ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేసింది కొంచెం లైట్గా అలా టర్న్ చేసుకుందాం. మనకేంటంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. అంటే నూడిల్స్ అనేది మనకు కొంచెం క్రిస్పీగా రావాలి, క్రంచీగా. ఓకే, సో ఇలా అన్ని వైపులా మనం టర్న్ చేసుకుంటూ వాటిని ఒక మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పన్నీర్ అలాగే నూడిల్ బైట్స్ అనేది మనకు రెడీ అయిపోతాయి. ఆ తర్వాత మనకు నచ్చిన సాస్తో వాటిని మనం సర్వ్ చేసుకోవచ్చు. పన్నీర్ నూడిల్ బైట్స్ మంచి కలర్ వచ్చేసింది. సో వీటిని మనం ఇప్పుడు మనం డిష్లోకి తీసేసుకుంటాం. ఆ కార్న్ఫ్లోర్ అనేది మనం కొంచెం పైన అద్దడం వల్ల ఈ నూడిల్స్కి మంచి ఆ క్రిస్పీనెస్ అనేది కూడా వస్తుంది. ఓకే, మనకు నచ్చిన సాస్తో సర్వ్ చేసుకున్నాం అనుకోండి,
సూపర్గా ఉంటుంది. ఇంకేం అక్కర్లేదు. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే పైనుంచి కొంచెం అలా పెప్పర్ పొడి మనం కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. సో కరకరలాడుతూ స్నాక్ ఐటెం సూపర్గా వస్తుంది అన్నమాట. సో కంపల్సరీ ట్రై చేయండి. దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పన్నీర్ నూడిల్ బైట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: షెజ్వాన్ సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, ఉడికించిన నూడిల్స్, పన్నీర్, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, నూనె. పన్నీర్ నూడిల్ బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన నూడిల్స్ వేసుకొని అందులో మిరియాల పొడి, ఉప్పు, మొక్కజొన్న పిండి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక మిక్సింగ్ బౌల్లో షెజ్వాన్ సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, ఉప్పు, మిరియాల పొడి, నూనె పోసి కలుపుకోవాలి. తర్వాత అందులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి అన్ని వైపులా ముక్కలకు సాస్ పట్టించుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న నూడిల్స్ని పన్నీర్ ముక్కలకు చుట్టుకొని వేడి నూనెలో వేసి కలర్ మారేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ నూడిల్ బైట్స్ రెడీ.